తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రుడు, అర్ధాష్టమ శని, పంచమలో రాహు, సప్తమ కుజగురుల సంచారం, భాగ్యస్థిత రవి శుక్రులు, దశమ బుధుడు, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక పట్టుదలతో ముందుకెళ్లి విజయం సాధించుకుంటారు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. అయితే అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, ఆర్థిక నష్టాలు, ప్రతి పనిలో కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ కనిపించే వారంగా ఉంది. అయినప్పటికీ సప్తమ బృహస్పతి సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు సహకరిస్తారు. సంబంధం లేని వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. నూతన వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి చాలా సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడులతో ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైన వ్యవహారాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. గతం నుంచి కలిగినటువంటి నష్టం నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి మొత్తం మీద దశమ బుధుడి యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు కూడా ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో అర్ధాష్టమ శనైశ్వరుడి యొక్క దోష నివారణ కోసం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. చక్కగా 9 ప్రదక్షిణాలు చేసుకుని మనోధైర్యంతో నవగ్రహ ఆరాధన, పరమేశ్వరుడి యొక్క దర్శనం, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.